కంపారిటివ్ అడుగుతాను డీటెయిల్గా మిస్టర్ బచ్చన్. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ అయితే మాత్రం హరీష్ శంకర్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేశారు. హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్ అంటే మిరపకాయ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అంతేం లేదు. బట్ అసలు మనకి చూసా ఫస్ట్ ఆఫ్ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో మిరపకాయ నుంచి కాపీ కొనేది అనిపించింది. అది కూడా మనకి సునీల్ పేస సత్యాన్ని పెట్టారు. ఇంటర్వెల్ ఒకటి బాగుంటుంది, సెకండ్ హాఫ్లో రైడ్లు తప్ప అన్నీ చేస్తాడు. ఒకటే ఇంట్లో జరిగే రైడ్ ఇంట్రెస్టింగ్గా ఇంటెన్సివ్గా ఆడియన్స్ ఎంగేజ్ జరగాల్సిన రైడ్లో కమర్షియల్ ఎలిమెంట్స్ని అన్వాంటెడ్ సాంగ్స్ని పెట్టడం వల్ల మిస్టర్ బచ్చన్ డిసప్పాయింట్ అయ్యింది. ఇంకా అసలు రొట్టె అనిపిస్తుంది సినిమా. కొత్తదనం అయితే ఏముండదు మిస్టర్ బచ్చన్ అయితే. బట్ మిస్టర్ బచ్చన్ అయితే అసలు ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కూడా రాడ్డే, అది రాడ్డే, కానీ మనకి కంపేర్ చేసుకుంటే ఈ రాడ్ మిల్లి దిగింది, అది గట్టిగా దిగింది అన్న. మిస్టర్ బచ్చన్ గట్టిగా దిగింది, మిల్లి దిగింది. రెండు రాడ్లే అంతే. మనకి అంటే ఇస్మార్ట్ శంకర్ ఏంటంటే కొద్దిగా ఆలిగారు ఉండడం వల్ల కొద్దిగా కామెడీ ఏదో కొద్దిగా జనరేట్ అవ్వడం వల్ల మనకి ఆ బొక్కగారి క్యారెక్టర్ ఆడాడు. ఇస్మార్ట్ శంకర్లో అయితే మాత్రం సినిమా అంత ఒక ఎత్తు అయితే బొక్కగారి క్యారెక్టర్ ఒక ఎత్తు, కానీ బొక్కగారి క్యారెక్టర్ మనం ఎంజాయ్ చేస్తాం. వాడు ఎందుకు వచ్చారో అనుకుంటాం బొక్కగారిని, కానీ ఆయనే బాగుంటారు సినిమా మీద. రెండింటికి 1 ఎక్కువ, 1. డబుల్ స్మార్ట్ మూవీ రామ్ పోతిని గారు మనకి స్టైల్స్, ఆ స్టైల్లో మాసు, ఆ డైలాగ్స్ మనకి బాగా రివీల్ చేస్తారు, బాగా హైలైట్ అనిపిస్తుంది. అంటే రామ్ పోతి మన స్టైల్ బాగా నచ్చుతుంది దీంట్లో సినిమాలో. అంటే మనకి దీనిలో 2 సిమ్స్ యాక్టివేటెడ్ చూపిస్తారు. అంటే ఆ చిప్పు అది మనకి ఇస్మార్ట్ శంకర్ ఎట్లా ఉంటుందో ఆ స్టోరీని కొంచెం కొత్తగా, అంటే మదర్ సెంటిమెంట్, మదర్ ఎమోషన్ సీన్స్ బాగా డెప్త్గా చూపిస్తారు. దానిలో ఫైట్ సీన్స్ కానీ, ఆ మాస్ సీన్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆలీ గారి కంబ్యాక్ కామెడీ ఉంటుంది. ఆలీ గారి కంబ్యాక్ కామెడీ బాగా, అంటే కొంచెం కామెడీ పరంగా చూసుకున్న ఆలీ గారి కామెడీ హైలైట్ అవుతుంది. గురి చేద్దాం డైరెక్షన్ మనకి కొంచెం బాగా రివీల్ చేస్తారు. డైరెక్షన్ మాత్రం సూపరు. స్టోరీ పరంగా అంటే మనకి కొంచెం ఇస్మార్ట్ శంకర్ ఎట్లా ఉంటుందో ఇస్మార్ట్ 2లో కూడా, డబల్ స్మార్ట్లో కూడా సేమ్ అవే సీన్స్ రివీల్ అయినట్టు అనిపిస్తుంది, కానీ కొంచెం ఇంకా కొత్తగా చూపించారు. అంటే ఇస్మార్ట్ శంకర్ కంటే డబల్ స్మార్ట్లో 2 సిమ్స్ యాక్టివేట్ అవుతాయి కాబట్టి డబల్ కాంబినేషన్ చూపించారు. డబల్ కాంబినేషన్ అంటే ఒక మెమొరీనే డబల్ కింద చూపించారు. ఆ మూవీ అంటే చూడడానికి మనకి అంతగా బోరింగ్ అనిపించింది, కానీ పర్లేదు చూడొచ్చు. మూవీ అయితే బాగుంది భయ్య కంపల్సరీ. అంటే దాంట్లో మనకి రామ్ది స్టైల్, ఆ మాస్, ఆ డైలాగ్స్, ఆ స్టెప్స్కి మాత్రం మనం ఎంజాయ్ చేస్తాం. ఆలీ గారు కంబ్యాక్ కామెడీ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. మదర్ సెంటిమెంట్ ఉంటుంది, అది బాగా మనకి ఎమోషన్ టచ్ అవుతుంది. మూవీ అయితే యాక్షన్ చూడొచ్చు భయ్య, కంపల్సరీ వెళ్ళి చూడొచ్చు. కంబ్యాక్ ఇస్మార్ట్ శంకర్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ మూవీ బాగుంది. నా డబల్ స్మార్ట్ సినిమా చూసిన. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా సినిమా స్టోరీ కూడా డిఫరెంట్గా ఉంది. రామ్ గారి లుక్స్ కానీ, తన స్టైల్ కానీ, తన పర్ఫార్మెన్స్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ మొత్తం ఊరమాస్ అనమాట. రామ్ గారికి అయితే నిజంగా తన కెరీర్లో ఇది ఒక నంబర్ 1 సినిమా అని అయితే నాకు అనిపించింది. స్టోరీ కూడా వేరే లెవెల్ ఉంది నిజంగా. ఇంకోటి పూరి గారికి అంటే లైగర్ తర్వాత కంబ్యాక్ రావాలి అని చెప్పి కోరుకున్న వాళ్ళలో నేను కూడా చాలా గట్టిగా కోరుకున్నాను అనమాట. కానీ ఇలాంటి కంబ్యాక్ ఇస్తారని చెప్పి అసలు ఎవరు ఊహించలేదు. అంత మంచి కంబ్యాక్ కానీ అయితే వచ్చింది నాకైతే సినిమా. అంటే చెప్తున్నా కదా, టు బి ఫ్రాంక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా చూస్తూనే ఉన్నా. అంటే ఎక్కడైనా కొన్ని సీన్స్ బోర్ కొడుతుందా అని ఏమో అనిపించింది, కానీ నాకైతే అసలు బోర్ కూడా ఎక్కడ అనిపించలేదు. నెక్స్ట్ బొక్క అంటే సినిమా బొక్కలా ఉందని అయితే నేనైతే చెప్పట్లేదు, ఎందుకంటే ఈ సినిమాలో మన ఆలిభయ్య పేరు బొక్క అనమాట. ఆ బొక్క రోల్ అయితే వేరే లెవెల్ ఉందన్న. నిజంగా ఆ కామెడీ టైమింగ్ కూడా, ఆ ఆలీ గారి కామెడీ ట్రాకే వేరే ఉంది. నవ్వుకుంటూనే ఉన్నాం. ఆలీ గారు కనిపిస్తే అరే అమ్మాయ నవ్వుకోవచ్చు అని చెప్పి అయితే అనిపించింది. హీరోయిన్ గురించి చెప్పాలి. ఆ హీరోయిన్తో ఆ రొమాన్స్ కానీ, ఆ ముద్దు సీన్ కానీ, కిస్సింగ్ సీన్ కానీ నిజంగా ఆ కుర్రోళ్ళకి అయితే పిచ్చెక్కించేసింది అనమాట. వేరే లెవెల్ ఉంది ఆ కంబ్యాక్ అన్న. లాస్ట్ అట్ సస్పెన్స్ ఏందన్న, మామూలు సస్పెన్స్ కాదు. సంజయ్ దత్ నిజంగా చెప్పాను, లైగర్లో మైక్ టైసన్ గారిని ఎలా అయితే వాడుకున్నాడో ఈ సినిమాలు కూడా మన సంజయ్ దత్ గారిని అలానే గొప్పగా వాడుకున్నాడు అన్న. నిజంగా రికార్డులు అంటారా, రికార్డులు కానీ కల్కిని బ్రేక్ చేసిందని మీరే అర్థం చేసుకోండి. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. సో మీరు అందరికీ బాగా నచ్చే సినిమా అన్న ఇదైతే డబల్ స్మార్ట్. అంతే, థ్యాంక్ యూ అన్న. డబుల్ స్మార్ట్ సినిమా అయితే బాగుందన్న. అంటే ప్రతి మూవీలో కొన్ని ఇవి ఉంటాయి, మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి. సో చాలా అంటే చాలా నచ్చింది నాకు. హీరో గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, అండ్ హీరోయిన్ కెమిస్ట్రీ కావచ్చు, అండ్ ఆలీ గారి కామెడీ కొంచెం అడల్ట్గా ఉన్నా కానీ మనకు యూత్కి కనెక్ట్ అవుతుంది అన్న కామెడీ. ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు, దాంట్లో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అండ్ సంజయ్ దత్ గారు, రామ్ గారు ఇద్దరు కలిసి వచ్చినప్పుడు ఆ ఎలివేషన్ సీన్స్ కూడా బాగున్నాయన్న. కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి, కానీ సినిమా అయితే బాగుందన్న. ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి. అంటే ఇస్మార్ట్ 1 అనుకుంటే ఇస్మార్ట్ 2 ఇంకా బాగుంటుంది. అంటే మనకి ఏముందంటే మధ్యలో బోర్ ఎందుకు అనిపిస్తుంది అంటే మనం ఆల్రెడీ చూసిన సీన్స్ ఉన్నాయి కదా,
అలా ఫీల్ అవుతావు తప్ప సినిమా ఎక్కడ బోర్ లేదు. కొంచెం డల్ ఎందుకు అనిపిస్తుంది అంటే ఆల్రెడీ చూసాం కదా అనే ఫీలింగ్ వస్తుంది, దానివల్ల అంతే అట్లా అనిపిస్తుంది. కానీ మనం ఫ్రెష్గా చూస్తే బాగానే అనిపిస్తుంది అన్న. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. 3 ఇవ్వచ్చు అన్న 5కి. యా థ్యాంక్ యూ.